హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పెద్ద గ్యాస్ స్టవ్ పొయ్యి ఉంటుంది కదా, ఫంక్షన్లో వాడతాం. ఆ పొయ్యి చూడండి 2 రిపేర్లు ఉన్నాయండి. ఫస్ట్ రిపేర్ వచ్చి మనం గ్యాస్ స్టవ్ పైప్ పోయి ఉంటుంది. పైప్ ఎలా మార్చాలో చూపిస్తాను. మనం రెగ్యులేటర్ కానించి ఈ పక్క మనం గ్యాస్ స్టవ్ పొయ్యి వరకు. ఓకే, రెండో రిపేర్ ఏంటంటే అండి, మనకు సిమ్లో పెట్టినప్పుడు మంట తగ్గించినప్పుడు ఆఫ్ అయిపోతుంది. అది ఎలా రిపేర్ చేయాలో చూపిస్తాను. ఓకే, ఈ 2 రిపేర్ చేసి చూపిస్తాను. ఫస్ట్ చూడండి పైప్ మారుద్దాం మనం. ఈ పైప్ మనకి ఎందుకంటే ఎక్స్పైరీ డేట్ అయిపోతూ ఉంటుంది. మనం 1 ఇయర్కి 6 నెలలకి ఇట్లా. దీనికి మనకి ఎక్కువ లైఫ్ రాదు, 5 ఇయర్స్ లాగా. దీన్ని మార్చాలంటే చూడండి పైప్ తీసుకోండి, ఒక టెప్లాంగ్ టేప్ తీసుకోండి, మళ్ళీ 2 వాషర్లు తీసుకోండి. ఓకే, ఈ పైప్ ఎంత పడుతుందంటే చూడండి, పైప్ వచ్చి మనకు 250 నుంచి 300 లోపల పడుతుందండి. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నట్టు ఇప్పుకోవాలి. నట్టు ఇప్పుకోవాలి, స్పానర్తో ఇప్పుదేయండి. ఆ తర్వాత మనం ఈజీగా వచ్చేస్తుంది చిన్నగానే. ఓకేనా, ఆ తర్వాత మనం పొయ్యి కాడ కూడా మనం స్పానర్తోనే మనం అడ్జస్ట్మెంట్ స్పానర్తో ఇప్పేద్దాం మన పైప్ని. ఓకే, ఈ విధంగా నట్టుతో లూజ్ చేస్తే సరిపోద్ది. ఈ పైప్ చాలా ఈజీ అండి తీయడం. బిగినింగ్ కూడా చూపిస్తాను చాలా ఈజీగానే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లోపల వాషర్ని చూపిస్తాను చూడండి. వాషర్ ఈ విధంగా ఉంటుంది, రౌండ్ వాషర్. ఆ వాషర్ కంపల్సరీ వేస్తే లీకేజ్ అనేది రాదండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే టెప్లాంగ్ టేప్ వేసుకోవాలి ఫస్ట్. అంటే మనం డై తీసాం కాబట్టి కొంచెం టెప్లాంగ్ టేప్ పోయి ఉంటుంది. టెప్లాంగ్ టేప్ వేసుకుంటే లీకేజ్ అనేది రాదండి. ఓకేనా, సేఫ్టీ కోసం. ఇక్కడ రెగ్యులేటర్ కూడా వేసుకోండి, అక్కడ మనం పొయ్యి కూడా వేసుకోవాలి, 2 పక్కల వేసుకోవాలి కొంచెం కొంచెం. ఆ తర్వాత మనం పైప్ తీసుకోండి. ఈ పైప్ కవర్ అట్లే పెట్టండి, ఆయిల్ గిల్ పడకుండా. అలాగనే ఓకే, ఇప్పుడు నట్టుని మనం బిగిద్దాం. ఈ విధంగా నట్టు పైప్ వస్తుంది. ఇది వచ్చి ఈ పైప్ మీకు గ్యాస్ స్టవ్ షాప్ రిపేర్ షాప్ ఉంటుంది కదా, రిపేర్ షాప్ కూడా మీకు ఈజీగా దొరుకుతుంది. 250 నుంచి 300లో దొరుకుతుంది. ఈ వాషర్లు వాళ్ళు ఫ్రీగా ఇస్తారు. ఒకవేళ కొనుక్కోవాలంటే 5 రూపాయలు పడుతుంది, అంతే 5 రూపాయలు. ఈ పక్క ఒక నట్టు కాడ ఒక వాష్ చేసుకోండి. ఆ తర్వాత రెగ్యులేటర్ని ఈ విధంగా మనం టైట్ చేసేయాలా, అంతే. ఈజీగా వాషర్ కూడా సెట్ అయిపోద్ది మనకు లీకేజ్ లేకుండా. ఓకేనా, ఇప్పుడు మీరు చిన్నగా టైట్ చేయాలి, ఎక్కువ హెవీ టైట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా స్పానర్తోనే చిన్నగా లైట్గా మీడియంగా టైట్ చేయండి. లీకేజ్ వస్తే అప్పుడు మళ్ళీ కానీ టైట్ చేయొచ్చు. పైప్ మనకు షేకింగ్ రాకూడదు. ఓకే, టైట్గా ఉంది, ఇప్పుడు షేకింగ్ లేదు. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం పైపు కింద పక్క ఉంది కదా స్టవ్ కాడ, దాన్ని బిగిద్దాం. వాషర్ వేసుకుందాం, బ్లాక్ వాషర్ని. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే మనం టెప్లాంగ్ టేప్ చుట్టాం కదా, నట్టు కాడ బిగించేయాలి. ఆ తర్వాత మనం స్పానర్తో టైట్ చేయాలి. ఈ విధంగా మీరు మీడియంగా టైట్ చేయండి. టైట్ చేసిన తర్వాత షేక్ చేయండి పైప్ని. షేక్ అయితే మళ్ళీ టైట్ చేయాలి, ఎందుకంటే లూజ్ ఉందని. ఓకేనా, మళ్ళీ చెక్ చేసుకోండి. ఓకే, సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని చెక్ చేద్దాం. మనం గ్యాస్ సిలిండర్ తగిలించి ఇప్పుడు మనం గ్యాస్ సిలిండర్కి ఈ రెగ్యులేటర్ని బిగించుకుందాం. ఓకే, భయపడాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా మీరే రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో ఎవరైనా సరే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రెగ్యులేటర్ని తగిలించేసాను. ఇప్పుడు నేను ఆన్ చేసి చెక్ చేస్తున్నాను. ఆన్ చేసిన తర్వాత స్మెల్ ఏమైనా వస్తుందో చెక్ చేస్తాను. స్మెల్ ఏమి రాలేదు సిలిండర్ కాడ. ఇప్పుడు మనం పొయ్యి కాడ చెక్ చేస్తాను. పొయ్యి కాడ నాకు కొద్దిగా వచ్చింది, అందువల్ల మళ్ళీ టైట్ చేస్తాను. నట్టుని కొంచెం టైట్ చేయండి, హెవీ టైట్, అంతే. ఈజీగా సెట్ అయిపోయింది, అంతే. లీకేజ్ ఏం లేదు. ఇప్పుడు మనం పొయ్యి వెలిగి చూపిస్తాను. ఇప్పుడు చూడండి, పొయ్యి అయితే మనకు హ్యాపీగా వెలుగుతుంది, బాగా ఫుల్ మంటగా వస్తుంది. ఇక్కడ పొయ్యిలో మనకు రెండో ప్రాబ్లం చూపిస్తాను చూడండి. ఈ పొయ్యిలో మనకు సిమ్లో పెడతాం కదా, ఆఫ్ అయిపోయింది. ఈ విధంగా మనకు మంట తగ్గించినప్పుడు ఆఫ్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సిలిండర్ ఆఫ్ చేసుకోవాలా. ఆఫ్ చేసుకున్న తర్వాత సేఫ్టీ కోసం ఆ తర్వాత ఇక్కడ నట్టు ఉంది కదా, దాన్ని ఎలా రిపేర్ చేయాలో చూపిస్తాను. సిమ్లో ఆఫ్ అవ్వకుండా ఇక్కడ నట్టును ఓపెన్ చేసుకోండి, మనం తిప్పే కాడ వెనక పక్క. ఆ తర్వాత దీన్ని తిప్పండి, రౌండ్గా ఉండేదాన్ని. ఈ రౌండ్గా తిప్పితే మన నట్టుతో సహా అది బయటకు వచ్చేస్తుంది. మంట తగ్గించే క్యాప్ వచ్చేస్తుందండి ఈ విధంగా నట్టుతో సహా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే మన డై సిస్టమ్ కాడ మనం ఇది గ్రీజ్ అండి, గ్రీజ్ కొంచెం వేసుకోండి. ఎందుకంటే గ్రీజ్ కొంచెం ఫ్రీగా ఉంటుంది వేసుకుంటే, అందువల్ల ఫ్రీగా ఉంటే మనకి ఈజీగా అవుతుంది. ఓకేనా, లేదంటే డస్ట్ ఏదైనా ఉంటే క్లీన్ చేసుకొని కొంచెం ఆయిల్ అయినా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఆయిల్ మళ్ళీ కొంచెం ఎక్కువ వేయకూడదు. ఆ తర్వాత దీన్ని టైట్ చేయాలి కొంచెం. ఈ విధంగా టైట్ చేస్తే లాస్ట్ వరకు పోద్ది. ఆ లాస్ట్ వరకు పోయిన తర్వాత టైట్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఇంకో నట్టు ఉంటుంది లోపల. ఆ నట్టుని మనం యాజిటీగా ఎట్లా తీసామో ఆ విధంగా మళ్ళీ పైన ఫిటప్ చేసేయాలా, అంతే. జస్ట్ ఒక నిమిషంలోనే అయిపోద్ది సింపుల్గా. మీడియంగా టైట్ చేయండి నట్టుని, హెవీగా టైట్ చేయకండి. ఓకే, సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ విధంగా మీరు రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా. మీరు సిమ్లో ఆఫ్ అవుతుంటే ఇప్పుడు మన సిలిండర్ ఆన్ చేసి చెక్ చేద్దాం. ఇప్పుడు పొయ్యి వెలిగిస్తున్నాను. పొయ్యి వెలిగించిన తర్వాత మంట ఫుల్గా వస్తుంది కదా, ఇప్పుడు తగ్గిద్దాం చూడండి. తగ్గిస్తే మనం తగ్గుతుంది, ఇంకా తగ్గియచ్చు. చూసారా, ఇంకా తగ్గించాం, ఆఫ్ అవ్వలేదు పొయ్యి. ఓకే, ఈ విధంగా మనకు సిమ్లో ఆఫ్ అవ్వకుండా రిపేర్ చేసుకోవచ్చు. చూసారా హ్యాపీగా. ఒక్కోసారి మీకు ఆఫ్ అయిపోతుంది ఇట్లా అనుకుంటే ఈ విధంగా ఏమైనా నట్ ఓపెన్ చేసి రిపేర్ చేసుకోవచ్చు. పైప్ పోతే పైప్ ఈ విధంగా మార్చుకోండి. ఈ 2 రిపేర్లు ఈ విధంగా చూశారు కదా. ఇంకా ఆల్మోస్ట్ గ్యాస్ స్టవ్ రిపేర్ ఛాన్స్ చేస్తే నా ఛానల్లో చెక్ చేసుకుంటే అన్ని రిపేర్లు ఉంటాయి. ఓకే ఫ్రెండ్, ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ నేను చేస్తుంటాను. నా వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మీ క్రియేటివ్ జర్నీ. బై ఫ్రెండ్స్.